గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. వెరీ గుడ్. మనము కథ చెప్పుకుందామా ఇప్పుడు? ఓకే. కథ పేరు ఏం పేరు నాన్న? మనం చెప్తున్నాం కదా, నక్క కొంగ. వెరీ గుడ్. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక నక్క కొంగ ఉండేదంట. ఏంటివి? నక్క కొంగ. ఆ నక్క కొంగ ఎప్పుడు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవంట. రెండు ఫ్రెండ్స్ అంట. అవి నక్క కొంగ రెండు అడవిలో ఎప్పుడు అవి రెండే మంచిగా కలిసిమెలిసి రెండు లాగా ఉండేవంట. ఒకసారంట నక్క కొంగకు తన ఇంటికి విందుకు పిలిచిందంట, భోజనానికి. ఎవరు పిలిచిరు? నక్క పిలిచింది కొంగను. విందుకు పిలిస్తే విందు రోజున నక్క చిక్కటి పాయసం కాసిందంట. పాయసం అంటే బెల్లం వేసి మనం కాస్తాం కదా, అట్లా పాయసం కాసిందంట. నక్క దాన్ని చూసి, పాయసం అంటే అది మంచిగా వండుతుంటే వాసన, మంచి స్మెల్ వచ్చి వాసన, మంచి వాసన, రుచిగా అమ్మటి వాసన వస్తుందంట నక్కకు. నక్క దాని మనసు మారిపోయిందంట ఆ వాసన చూసి. అబ్బా చాలా రుచిగా ఉన్నట్టుంది, వాసన బాగా వస్తుంది అని మనసు మారిపోయిందంట. మనసు మారిపోయి అదేమనుకుంటది, నక్క విందుకు పిలిచిన కొంగను గాని అంత నేనే తినేయాలి అని అనుకుంటదంట. అనుకొని ఏం చేసిందంటే, ఇక కొంగ నక్క విందుకు పిలిచేసరికి కొంగ నక్క ఇంటికి వస్తుందంట, నడుచుకుంటా తయారై మంచిగా ముస్తాబై వచ్చేసరికి ప్లేట్ లో పెడుతుందంట పాయసం. ఏంటిది? నక్క కొంగకు ప్లేట్ లో వడ్డిస్తుందంట. జిత్తులమారి నక్క, ఎందుకంటే దానికి తెలివితోటి ఆలోచించుతుంది ఫస్టే. అమ్మ ఇది ఎట్లా పాయసం కమ్మటానికి వస్తుంది, అంత నేనే తినేయాలని దాని మనసు మారిపోయి అనుకుంటుందంట. ఇక ఎట్లా ఎందుకంటే ఇప్పుడు కొంగకు మళ్ళా ఎట్లన్నా కొంగ కంటే రెండు కొంగకు పెట్టింది, నేను పెట్టింది నేనే తినేసేయాలి, ప్లేట్లనే పోయాలి పాయసం అని ప్లేట్లో పెట్టేస్తుందంట. ప్లేట్లో పెట్టేసి ఇప్పుడు కొంగ ముక్కు ఎట్లా ఉంటుంది, సూదిలాగా పొడుగ్గా సూదిగా ఉంటది అనమాట. నక్కకేమో ప్లేట్లలో వస్తే గబగబా తినేస్తుందంట పాపం. కొంగనేమో దాని ముఖం చూసుకుంటే అట్లనే ఉండిపోతుందంట. పాపం బాధపడుతుంటది. బాధపడి వస్తున్నాను, కూర్చో, వస్తాయి ఫోన్ వస్తాయి, కూర్చో. నక్క హాయిగా చక్కచక్కగా తినేస్తుందంట. కానీ కొంగ ముక్కు సూదిగా పొడుగ్గా ఉంది, తినలేకపోయిందంట. పాపం బాధ అనిపించిందంట కొంగకు. అయితే ఇది నా మనసు బాధ పెట్టాలనే ఇలా చేసింది నక్క. అందుకనే నాకు విందుకు పిలిచి ప్లేట్ లో పాయసం పోసి నాకు తినరాలని గబగబాని నాలి ఆది రెండింటి తినేసిందని పాపం కొంగనైతే చాలా బాధపడుతుందంట. బాధపడి ఇంటికి వెళ్ళిపోతుందంట. ఇంటికి వెళ్ళిపోయి ఒక రోజు కొంగ నక్కకు కూడా తన ఇంటికి నక్కని కూడా విందుకు పిలుస్తుంట. విందుకు పిలిస్తే మంచిగా కొంగ ఏం చేస్తుంది, మంచిగా చేపల పులుసు చేస్తుంట. చేపల పులుసు చేసి నక్క కోసం ఎదురు చూస్తూ నక్క చక్కగా ముస్తాబై కొంగ ఇంటికి వస్తుందంట. ఇద్దరు కలిసి భోజనానికి కూర్చుంటారంట. కొంగ ఇద్దరికి రెండు పూజలలో పూజ అంటే